విజయ్ సీఎం కాకుండా చేసింది విజయ్ తండ్రేనా? ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, తమిళనాడుకి సంబంధించినటువంటి కొన్ని వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. సో నేను విన్నప్పుడు నమ్మకం కలగల. ఏంటి, తండ్రి ఎక్కడైనా సరే కొడుకు విజయాన్ని కోరుకుంటాడు. అదిగాక ఆల్రెడీ విజయ్ తండ్రి ఒక పార్టీ పెట్టినాడు, ఆ పార్టీ మూసుకున్నాడు. తర్వాత కొడుకుతో కొన్ని విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం ఒక సందర్భంలో అయింది. అలాగే విజయ్ ఒక టైంలో ఆయన తండ్రి మీద కూడా కేసులు పెట్టినట్టు ఇదంతా కూడా జరిగింది. ఇదంతా గతం. కానీ ఇప్పుడు విషయానికి వస్తే కనుక విజయ్కి సంబంధించి అతని తండ్రి కారణంగానే ఇప్పుడు సీఎం సీట్ రావట్లేదా, ఒకవేళ రావడం లేట్ అవడానికి కారణం అతని తండ్రేనా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే విజయ్ తండ్రి కాంగ్రెస్ పార్టీ సింపథైజర్గా ఉండేవాడు. సో అతనికి కాంగ్రెస్ పార్టీ మీద అంటే ప్రేమ, అభిమానం, గౌరవం, రెస్పెక్ట్ ఇవన్నీ కూడా అతనికి ఉన్నాయి. అతనికి బీజేపీ పార్టీ అన్న, డిఎంకే, ఏఐడిఎంకేలన్నా అతనికి అంత ఇష్టం ఉండదు. సో ఇలాంటి క్రమంలో ఎప్పుడైతే ఇతనికి 108 స్థానాలు వచ్చినాయి కొడుక్కి, సో అతనే డైరెక్షన్ ఇచ్చినాడు కొడుక్కి. అందుకే అతను రాహుల్ గాంధీతో మాట్లాడినాడు. లేకపోతే కనుక బీజేపీ పార్టీతో వెళ్దాం, బీజేపీ పార్టీతో ఒకసారి అటువైపు చూసుంటే బాగుండేది, ఏఐడిఎంకేతో మాట్లాడుకుని ఉంటే కనుక మెజారిటీ సంపాదించుంటే కనుక బాగుండేది అని ఒక మాట తండ్రిగా అతను చెప్పుంటే కనుక సినారియో కంప్లీట్గా మారిపోయేది. విజయ్ వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేసేవాడు. రెండోది ఏంటంటే బీజేపీ ద్వారా రావాల్సినటువంటి ఫండ్స్ మీరు అడగొచ్చు. బీజేపీ ఎలక్షన్స్ టైంలో రిలీజియస్ పరంగా కొన్ని స్టంట్లేసి చేసి ఉండొచ్చేమో, అది నేను పక్కన పెడితే కనుక ఈ రోజున మా ఆంధ్రాకి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో బీజేపీ చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ రోజున అమరావతి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, నరేగా ఫండ్స్ విషయంలో కావచ్చు, అలాగే మన రైల్వే జోన్ విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, రాయలసీమ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, వైజాగ్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్లో కావచ్చు, ఇలా 1 కాదు 2 కాదు అనేక మార్గాల ద్వారా ఈ రోజున బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంది? ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి. సో ఆ విధంగా విజయ్ని డైరెక్షన్ ఇచ్చుంటే కనుక ఈ రోజు ఇంత సిచ్యువేషన్ వచ్చిండేది కాదు. అలా ఇవ్వకపోవడం కాంగ్రెస్కి ఏముంది అసలు బేస్? ఎందుకు కాంగ్రెస్ వైపు వెళ్ళాడు విజయ్? ఏం సాధించింది కాంగ్రెస్ ఇక్కడ? తమిళనాడుకి ఏం వరగబెట్టింది? లేదంటే పక్క రాష్ట్రాలు సౌత్ స్టేట్స్కి ఏం వరగబెట్టింది కాంగ్రెస్? సో నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ కాంగ్రెస్ విషయానికి వస్తే నేను కాంగ్రెస్ని ఇష్టపడిన కానీ రేవంత్ రెడ్డి గారి గవర్నెన్స్ ఓకే. ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి, రాజకీయాలు చూసినటువంటి వ్యక్తి. సో మీరు చూడండి, ఆంధ్ర ఎలాంటివి జరుగుతుంది, ఇంచుమించు అలాంటివి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రాకి అమరావతి అని చెప్పేసి ఒక స్పెషల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే అక్కడ కొన్ని వేల ఎకరాల్లో స్పెషల్ డెవలప్మెంట్ కారిడార్స్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అది కాంగ్రెస్ సిద్ధాంతం అలా ఉండదు అనమాట, అది మోస. సో మరి కాంగ్రెస్తో వెళ్ళి నేను అనకూడదు కానీ ఇంచుమించు పళ్ళు రాలగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇన్ని తలపోట్లు, 3 సార్లు అవమానాలు, గవర్నర్ వెళ్ళడం బయటికి రావడం, అంతా స్వయంకృత అపరాధం. తన తండ్రి ఇచ్చినటువంటి సలహా మేరకు ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి రాజకీయ వర్గాల చర్చ. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ కాంగ్రెస్ వైపు వెళ్ళమని వాళ్ళ తండ్రి గారు చెప్తే దీనికంటే పెద్ద బ్లండర్ ఇంకొకటి లేదని చెప్పచ్చు.